అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేమిటంటే కోకోనట్ పుడ్డింగ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలండి. ఇట్లా పైన బ్లాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఆ కప్ కొబ్బరి ముక్కలు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా చేసుకుని ఆ కప్కి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుని ఇట్లా పాలు అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ కొన్ని పాలు అయితే పక్కన పెట్టుకుని ఇదిగో చూసారా కార్న్ఫ్లోర్ అయితే ఒక పావు కప్పు అయితే తీసుకుని కొన్ని పాలలో కలుపుకోవాలండి. ఓకేనా, ఇట్లా పాలల్లో అయితే కలుపుకొని మిగిలిన పాలల్లో అయితే ఇది యాడ్ చేసేయాలి. ఇట్లా మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా. కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాలు అయితే ఉన్నాయి కదండి, ఆ పాలల్లో కలిపేసుకోవాలి. ఇందులో కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకునేది మంచిగా మరగనివ్వండి. తర్వాత మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలకి అరకప్పు పంచదార అయితే సరిపోద్దండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, బట్ అరకప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే గ్యాస్ మీదే ఉంచి జాయిగా సిమ్లో పెట్టి మరగనివ్వండి. ఇది మరుగుతూ ఉండగా ఇట్లా దగ్గర పడిపోద్దండి. ఇది ఒక జెల్లీ టైప్లో అయితే దగ్గరగా అయిపోతుంది. కొంచెం జిగురు కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. దాన్ని అప్పుడు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి మనం కలపకపోతే. చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది, చూసారా జిగురు కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. దగ్గరగా అయ్యి గట్టిగా అవుతుంది కొంచెం. ఇదిగోండి అట్లా బబుల్స్ లాగా వస్తుంది పైకి. అప్పుడు మనం ఒక బాక్స్ తీసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక బాక్స్లోకి అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట స్టోర్ చేసుకుని తీయండి బయటికి. చల్లగా తింటే చాలా బాగుంటుందని గార్నిష్ కోసం నేను గులాబీ ర్యాకెట్. ఇంకోటి ఆ మిక్సీ పట్టిన పౌడర్ అయితే ఉంటుంది కదండి మిగిలింది, ఆ పిప్ అయితే పడేయకండి. దాంతో అయితే సింపుల్గా బర్ఫీ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి మంచిగా. దీంట్లో ఇప్పుడు మనం అరకప్పు పంచదార అయితే వేసుకోవాలి. అరకప్పు పంచదార ఒక పావు కప్పు పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదైతే దగ్గర పడుతుందండి, కొంచెం జిగురు కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మనకి. అట్లా వచ్చినప్పుడు బర్ఫీకి రెడీ అయినట్టండి ఇది. దీన్ని ఇట్లా కలుపుతూ ఉండండి. షుగర్ అయితే కరిగిపోయి కొంచెం జిగురు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా కొంచెం దగ్గర పడినట్టుంది, చూసారండి. ఇంకొంచెం జిగురు వస్తే సరిపోద్దండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా లడ్డూలా చేసుకుంటే లడ్డు అవుతుందండి. చూపిస్తాను చూడండి. ఇంకొంచెం అవ్వాలండి, ఇందాక నేను చూశాను. ఇదిగోండి ఇట్లా లడ్డూలా అయితే చాలండి. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదన్నా ఇట్లా ఫ్లాట్ గట్టి ఉంటే దాంతో ఒత్తుకుంటూ సాఫ్ట్గా అయితే చేసుకోవాలి.
చూసారండి చాలా బాగుంటాయండి కొబ్బరి బర్ఫీ కూడా. ఒకే కొబ్బరికాయతో 2 స్వీట్లు అయితే క్విక్ రెసిపీస్ అండి ఇవి 2 కూడా. ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత పీసులు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారండి కొబ్బరి బర్ఫీ అలాగే కొబ్బరి పుడింగ్ 2 రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్